హలో ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. వీడియో చూసే ముందు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రమా, మనం తోటకూర తీసుకున్నాం. దాన్ని మనం ఉడకబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకొని దాన్ని ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎండుమిర్చిని కూడా మనం తీసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా చిల్లుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయను తీసుకోవాలి, కొద్దిగా దాన్ని గుండె చేసుకొని ఉంచుకోండి. కనిపిస్తుంది మీకు. ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు పక్కన తీసుకుని ఉంచుకోండి. ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అని చూపించాను కదా, ఇవి మనకు కావాలి వంటకి. తోటకూర ఫ్రైకి ఎలా చేయాలో అన్నం తీసుకున్నాం. మనం 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కించుకున్నాం. హీట్ ఎక్కిన తర్వాత ఎడిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆవాలు యాడ్ చేసుకుందాం. తర్వాత మినపగుళ్ళు యాడ్ చేద్దాం. తర్వాత జీలకర్ర కొద్దిగా యాడ్ చేద్దాం. కనిపిస్తుంది మిత్రమా మీకు. వీటిని మనం వేపుకుందాం. వీడియోలో మీకు చూడండి, గిన్నెలో మేము ఇద్దరం కనిపిస్తున్నాం, మా అమ్మగారు నేను. మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. మనం ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. కోసుకొని ఉంచుకున్నాగా ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు అన్నీ యాడ్ చేద్దాం. ఎండుమిర్చి కూడా, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి వీటిని బాగా వేసుకుందాం. మనం ఉడకబెట్టిన తోటకూరని యాడ్ చేద్దాం. మీకు మొన్న ఎర్ర తోటకూర పప్పు చేసి చూపించాను. ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి మిత్రమా. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి కంటెంట్ నేను అందిస్తాను. సోమవారం, మంగళ, బుధవారం కుకింగ్ వీడియోస్ వస్తాయి. గురువారం, శుక్రవారం, శనివారం ట్రావెలింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ నేమ్ మన యశ్వంత్. ఈరోజు మనం చేస్తున్న వంట తోటకూర ఫ్రై. ఎలా చేయాలో మొత్తం మీకు వివరంగా చెప్తున్నాను. కుకింగ్ వీడియోస్ నేను మా అమ్మగా కలిసి చేస్తూ ఉంటాం. ట్రావెలింగ్ నేను సోలోగా చేస్తూ ఉంటాను. నాతో ఎవరైనా జాయిన్ అవచ్చు ట్రావెలింగ్లో, కలిసి మనం వీడియోస్ చేద్దాం. జర్నీని ఎంజాయ్ చేద్దాం. వీడియోస్ పక్కన పెట్టండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల సపోర్ట్ చేసిన అవుతారు. చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయవలసిన కోరుతున్నాను. ఇప్పుడు తోటకూరని యాడ్ చేద్దాం. మనకి తోటకూరలో ఫుల్ ఐరన్ ఉంటుంది, చాలా మంచిది అన్నమాట. అలాగే కంటికి కూడా చాలా మంచిది. ఇంకెవరైనా చూడకపోతే కాకరకాయ ఫ్రై చేశాను, క్యారెట్ ఫ్రై చేశాను, అరటికాయ ఫ్రై చేశాను, బంగాళదుంప ఫ్రై చేశాను. అవన్నీ నా ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి. ప్లేలిస్ట్లో ప్రతి వంట ఉంటుందండి. దగ్గర 60 వంటలు చేశాను నేను, కర్రీస్. అందులో ఓన్లీ ఒక బిర్యానీ చేశాను. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే. ఓన్లీ కుకింగ్ వీడియోస్ 60 చేశాను. ట్రావెలింగ్ వీడియోస్ 20 చేశాను. సౌత్ గోవా మొత్తం ట్రిప్ చేశాను. అరకు చేశాను. మన పాత దేవాలయ విజయనగరంలోని మన సారిపల్లి శివలింగం ఒకటి, స్వయంభూ అదొకటి, జయతి స్వయంభూ ఒకటి. ఇంకా ఫ్యూచర్లో మీకు అప్డేట్ చేస్తాను. నీగిరి స్వయంభూ అప్డేట్ చేస్తాను ఒక వీడియో. తర్వాత శ్రీ గాయత్రీదేవి కంబల్ నగర్ ఒకటి. ఇవన్నీ వీడియోస్ అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాం ఒక స్పూను. ఇప్పుడు వరకు ఎడిట్ తీసుకున్నాం. మళ్ళీ నేను చెప్తాను మీకు. ఎండుమిరపకాయలు తీసుకోండి, పచ్చిమిర్చి తీసుకోండి, కరివేపాకు తీసుకోండి, ఎల్లుల్లిపాయ తీసుకోండి, తర్వాత ఉల్లిపాయలు తీసుకోండి, తర్వాత తోటకూర తీసుకోండి, ఆవాయిల్ కొద్దిగా తీసుకున్నాం, 3 టేబుల్ స్పూన్ తీసుకొని వంట వేపుతున్నమాట తోటకూర. ఎవరైనా ఇంకా చూసుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసిన అవుతారు. మిత్రమా, మీకు సజెషను, తోటకూరని వేడి నీటిలో ఉడకబెట్టుకున్న తర్వాత చేయండి. ఎందుకంటే మనకు ఆకు మీద ఇప్పుడు ఆర్గానిక్ చాలా తక్కువ కదా, ఆర్గానిక్ పండించడం అంత మంది చూస్తే చేస్తారు. ఏ కాయగూర తీసుకున్నా మనం వాటిని వాష్ చేసుకున్న తర్వాతే మనం వండుకోవాలి.
మిత్రమా దగ్గరికి అవుతుంది చూసారా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక నిమిషం, 1-2 నిమిషాల్లో వేపిస్తే తీసేయడమే. ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను చూడండి. తోటకూర ఫ్రై చాలా ఈజీ వేలో మీకు చేస్తున్నాను. నా ఛానల్ వీడియోస్ అన్నీ అలాగే ఉంటాయి. ఎవరైనా వంట రానోళ్ళు చాలామంది ఉంటారండి, బ్యాచిలర్స్, తర్వాత కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు, వీళ్ళందరికీ నా ఛానల్లో వీడియోస్ చూస్తే వంట ఇంత ఈజీ ఉంటుందని మీకు అనిపిస్తుంది అన్నమాట. చాలా ఈజీ, చాలా వేగంగా మీకు ప్రతి వీడియో కూడా 7 minutes 6 minutesలోనే ఉంటాయి. కుకింగ్ వీడియోస్ అయితే, స్వీట్స్ అయితే కొద్దిగా లేట్ అవుతాయి, కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కొద్దిగా లేట్ అవుతాయి. అంతే, తక్కినవన్నీ చాలా ఈజీగా మీకు చేసి చూపిస్తున్నాను. నా ఛానల్ చూడండి ఒకసారి, కంటెంట్ చూసి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్. రెడీ అయిపోయింది తోటకూర ఫ్రై. చూసారా చక్కగా వచ్చింది, ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు. చాలా బాగా వచ్చింది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. స్కిప్ చేయకుండా చూడండి మిత్రమా, మీకు నచ్చుతుంది. చూసారా ఫైనల్ చూపించాను మీకు, చాలా బాగా వచ్చింది మిత్రమా. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి మిత్రమా. వీడియో మొత్తం చూసారు కదా, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను మంచి కంటెంట్ మేము తీసుకొస్తాను. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం మిత్రమా. లాస్ట్ వీడియో పుణ్యగిరి వీడియో చూడండి, సంబల్ నగర్ చూడండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.